యుక్రెయిన్ రష్యా యుద్ధంపై ట్రంప్ ప్లాన్ ఇప్పుడు న్యూ ఫేజ్ కి చేరుకుంది. ఇటీవల 28 పాయింట్ శాంతి ప్రణాళికను ముందుకు తీసుకొచ్చిన ట్రంప్ టీం ఇప్పుడు జెలెన్స్కీ పై డైరెక్ట్ గా ప్రెషర్ ని పెంచుతోంది. శనివారం నాడు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో 2 గంటలకు పైగా సీక్రెట్ గా మీట్ అయ్యారు. ఈ మీటింగ్ లో శాంతి ఒప్పందంపై ఫాస్ట్ డెసిషన్ తీసుకోవాలని ప్రెషర్ చేస్తున్నట్టు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ట్రంప్ బృందం జెలెన్స్కీకి ఏకంగా క్రిస్మస్ డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. క్రిస్మస్ టైం కి పీస్ అగ్రిమెంట్ కోసం ఓకే చెప్పాలని జెలెన్స్కీ పై హెవీ ప్రెషర్ పెట్టినట్టు సమాచారం. ఈ డెడ్ లైన్ గురించి యూరోపియన్ కంట్రీస్ తో చర్చించడానికి టైం కావాలని జెలెన్స్కీ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ ముందుకు తీసుకొచ్చిన ఈ 28 పాయింట్స్ ప్రణాళికకు రష్యా కంప్లీట్ గా అనుకూలంగా ఉంది. కానీ జెలెన్స్కీ దీన్ని రష్యా రూపొందించిన ప్లాన్ గా తోసిపుచ్చారు. అయితే ఇప్పుడు జెలెన్స్కీ ట్రంప్ డెడ్ లైన్ విషయాన్ని యూరోపియన్ దేశాధినేతలకు చేరవేశారు. ఈ యుద్ధం ఆగడానికి యూరోపియన్ దేశాల తీరే అడ్డుపడుతోందని ట్రంప్ ఇప్పటికే మిత్ర దేశాలపై యాంగ్రీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వార్తలతో ఈ శాంతి ఒప్పందానికి నాటో దేశాలు కూడా సానుకూలంగా లేవని తెలుస్తోంది. రష్యాకు అనుకూలంగా ఉండే ట్రంప్ ప్లాన్ నాటో దేశాల పొలిటికల్ ఇంట్రెస్ట్లకు అగైన్స్ట్ గా ఉంది. ట్రంప్ విధించిన ఈ అన్అఫీషియల్ డెడ్ లైన్ యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఎటువైపు మారుస్తుందో, జెలెన్స్కీ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారో అనేది గ్లోబల్ పాలిటిక్స్ లో వెరీ ఇంపార్టెంట్.